గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఒక చిన్న లైక్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి. సో మనం ముందుకెళ్ళిపోదాం ఇక. సో ఇది వచ్చేసి నా సాటర్డే డే రొటీన్ అనమాట. సో ఫ్రైడే రోజు ఎబి అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట, కొంచెం సిక్ అయ్యాడు. సో సాటర్డే ఇంకా టీచర్స్ చెప్పారనమాట, ఇంట్లోనే ఉంచండి, కొంచెం బాగాలేడు, వీక్గా ఉన్నాడు అని చెప్పి. సో టైం అయితే 7 అవుతుంది అనమాట. స్కూల్ లేదు కాబట్టి 7 o'clock లేసాను. స్కూల్ ఉంటే ఇంకా 6కి 5:30 కల్లా లేవాలి కదా. సో ఇంకా లేవగానే ఎబి బ్రష్ చేసేసాడు. నేను కూడా ఇంకా ఎబికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో నార్మల్గా ఏంటంటే లంచ్ బాక్స్లోకి ఏదో ఒకటి రైస్ అయినా కర్రీస్ అయినా అలా చేస్తుంటాను. కాకపోతే ఇంక ఈరోజు ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చేసినాను. ఎప్పుడైనా జస్ట్ బ్రెడ్ బటర్లో ఇలా టోస్ట్ చేసి ఇస్తుంటాను అనమాట లంచ్ బాక్స్లోకి. సో హాఫ్ డేస్ అప్పుడు అలా కొంచెమే తింటాడు ఏబి, అంత ఎక్కువేం తినడు అనమాట. సో ఇంక నేను బ్రెడ్ అయితే మంచిగా టోస్ట్ చేసేసాను బటర్లో. ఇంకా ఆమ్లెట్ వేయాలన్నమాట. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక జస్ట్ అలా వేసామా వేయలేదా అన్నట్టు ఒక ఎగ్ అయితే మంచిగా బీట్ చేసేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట. సో అంతలోకి మా జాన్ వచ్చేసాడు, ఏడుస్తున్నాడు అనమాట ఎత్తుకోమని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా ఎత్తుకొనే చేసుకుంటున్నాను. సో చాలా కష్టం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు చిన్నపిల్లలతోటి, ఎస్పెషల్లీ ఈ టోడ్లర్స్ తోటి అయితే చాలా కష్టము. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు, ఇంకా ప్రతి దానికి అడ్డం వచ్చేస్తున్నాడు అనమాట. కాళ్ళ సందులోకి రావడం, పట్టుకోవడం, ఏడవడం, ఎత్తుకోకపోతే చాలా ఏడుస్తుంటాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఏడుస్తున్నాడు అనమాట. సో కాకపోతే నాకు ఇష్టమైన వర్క్ కాబట్టి ఇలా వ్లాగ్స్ చేయడం, సో నో టెన్షన్స్ అనమాట. సో హ్యాపీగా చేసేసుకుంటుంటాను. సో ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఇంకా ప్రెషర్ ఎక్కువైపోతుంది. అటు ఎబ్బీని చూసుకోవాలి, ఇటు జాన్ చూసుకోవాలి. ఎబ్బీ ఏంటంటే 4 years అనమాట ఎబ్బీకి. కాకపోతే ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంటుంది కదా. సో జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎబికి అయితే తినిపిస్తున్నాను. సో ఇదేంటంటే బ్రేక్ చేసుకొని తినాలి కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది, తినలేడు అనమాట. ఇక్కడ జాన్కి కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ బట్టలు చూసారా, వర్షాకాలం కాబట్టి అస్సలు ఎండట్లేదు బట్టలు, కొన్ని మాత్రమే ఎండాయి అనమాట. ఇంకా మంచిగా ఆరిపోయిన మొత్తం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. కొన్ని మాత్రం ఎండలేదన్నమాట. ఇంకా వర్షం తక్కువైనప్పుడు చూసి వేసుకోవాలన్నమాట బయట. సో ఇంకా ఈ లోపు ఏంటంటే తిన్నాం కదా, ఇక్కడ తినిపించాను కదా, అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఒకసారి మొత్తం చేసుకున్నాను అనమాట లోపల నుంచి. సో ఈవినింగ్ అలా మాఫ్ వేస్తాను, ఎందుకంటే ఎలాగో వర్షాకాలం కాబట్టి మాఫ్ వేసినా సరే పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో కొంచెం ఎండగొట్టినప్పుడు చూసుకొని మాఫ్ వేసుకోవాలన్నమాట. మాఫ్ పెట్టేస్తే ఏంటంటే ఇంకా కొంచెం మంచిగా క్లీన్గా ఉంటుంది కదా రూమ్ అయితే. సో ఇక్కడ నేను బ్రష్ చేసేసుకున్నాను కదా, ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇంకా నేను నైట్ ఓట్స్ సోక్ చేసి పెట్టుకుంటుంటాను కదా, అవైతే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే హాఫ్ తిన్నాను, తర్వాత ఏంటంటే బనానాస్ ఉన్నాయని గుర్తొచ్చింది అనమాట. సో ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఓట్స్, అందుకని చెప్పేసి ఇంకా బనానాస్ వేసుకొని మిగతాదంతా ఫినిష్ చేసేసాను. అదంతా కూడా ఒక కప్పు, చిన్న కప్పే, కప్ అంటే పెద్దదేం కాదు, ఓట్స్ అండ్ ఒక కప్పు మిల్క్ అనమాట. సో ఓట్స్కి డబుల్ మిల్క్ తీసుకున్నాను. సో మార్నింగ్ వరకు అది ప్లఫీగా అయిపోయి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా నేనైతే అది ఫినిష్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇక్కడ మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేస్తున్నాను. ఆయనను పడుకోబెడితే ఇంకా నాకు పనులన్నీ ఈజీ అనమాట, త్వరగా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఆయన అయితే పడుకున్నాడు జాన్. ఇక నేను రైస్ పెడుతున్నాను. సో ఆఫ్టర్నూన్ ఏంటంటే ఎగ్ కర్రీ అండ్ బనానా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో రెండెందుకు అంటే బనానాస్ తీసుకొచ్చాము, 2 days అవుతుంది. సో వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను బనానా అయితే ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ నేను ఎగ్స్ అయితే కుక్కర్లో యాడ్ చేసి ఇంకా బాయిల్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. సో కుక్కర్లోనే వేసేస్తాను నేను, త్వరగా అవుతుందని చెప్పి. నార్మల్గా బౌల్లో పెట్టి నాకు తెలిసి 20 minutes వరకు అయితే బాయిల్ చేయాలి. టైం వేస్ట్, గ్యాస్ కూడా వేస్టే. సో ఈ కుక్కర్ ఏంటంటే ఏమైనా బాయిలింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాను అనమాట, అందులో మిగతా ఏమి చేయను. ఇంకా నేను ఇక్కడ మంచిగా బనానాస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను, స్మాల్ పీసెస్. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే ఈ కూరగాయలు ఏవి తినేదాన్ని కాదు నేను అసలు, ఎందుకో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో ఎక్కువ వండేవాళ్ళు కాదు, నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళం అనమాట. హాస్టల్లో కూడా ఇంకా నాకు కూరగాయలు తినాలంటే ఎలాగో అనిపించేది, బట్
తినేదాన్ని కొంచెం కొంచెం ఎలాగో. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇంక మొత్తం నా ఇష్టమే అనమాట. నేను ఏది తింటా అంటే అదే. సో అలా కూరగాయలకైతే దూరం అవ్వాల్సి వస్తుంది. బట్ ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఇంకా నేను ఎలాగో నేను తినలేదు, పిల్లలకైనా అలవాటు చేద్దాం అని చెప్పేసి ఇంకా నేను రోజు ఎబికైతే లంచ్ బాక్స్‌లోకి డెఫినెట్‌గా ఏదో ఒక వెజిటేబుల్ అయినా, ఏదో ఒక కర్రీ అయినా అలా చేసి పంపిస్తుంటాను అనమాట. సో నాకైతే నో ప్రాబ్లమ్ ఏవి గురించి. సో జాన్కి ఇంకా అలవాటు చేయాలన్నమాట మెల్లమెల్లగా. సో ఎప్పుడైనా క్యారెట్ రైస్, నార్మల్గా వెజిటేబుల్స్ వండినప్పుడు వెజిటేబుల్స్తోనే కలిపి పెడుతుంటాను. జాన్ కూడా తింటుంటాడు. చూడాలి ఇంకా ఎలా తింటారు ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా రైస్ అయిపోయిందనమాట. సో వంపేశాను వాటర్ నేను. నాకు వంపడమే ఇష్టం అనమాట. కొంతమంది ఏంటంటే, కొంతమంది అని కాదు మా ఇంట్లోనే మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే వాటర్ 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పెట్టేసి అక్కడికక్కడ చేస్తారు. సో మహికైతే అలా ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని ఇంకా నేను వంపడం అయితే తప్పదు. ఇంకా అంతలోపు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసేసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ అండ్ పక్కనే వచ్చేసి బనానా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెమే పడుతుంది. సో నేను వచ్చేసి ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే మాత్రం రైస్ బ్రాండ్ ఆయిల్ వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట. అంటే నిజంగానే వేరే బ్రాండ్ ఆయిల్ నేమ్ ఎందుకులేండి, తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇంకా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అలా అలా ఉంటుందన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పొట్టలో కొంచెం గ్యాస్ పట్టేసినట్టు అలా. కానీ ఈ ఆయిల్ వాడడం యూజ్ చేసినప్పటి నుంచి నిజంగానే చాలా అంటే చాలా చేంజ్గా అనిపించింది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో అదనమాట. సో ఇంక నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకొని బనానా ఫ్రైకి అయితే మాత్రం కొంచెం పోపులు వేసేసుకోవాలి. మన ఇష్టం అనమాట, మనం ఏమైతే పోపులు వేసుకుందాం అనుకుంటామో అలా. సో ఇక్కడ నేను అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా చేసుకుంటున్నాను. నాకు ఎందుకు ఇలానే ఇష్టం, అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడము. నార్మల్గా ఏంటంటే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది, కాకపోతే అలా అప్పుడప్పుడు చేస్తాను అనమాట. సో కాకపోతే ఇలానే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా మంచిగా దంచేసుకొని ఇందులో రెండిట్లో కొంచెం కొంచెం వేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బనానా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. అవి ఒకసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో జిడ్డు జిడ్డు ఉంటుంది కదా, ఒకసారి క్లీన్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. సో ఎంత క్లీన్ చేసుకున్నా అంతే ఉంటుందిలేండి, కాకపోతే నేను క్లీన్ చేస్తాను అనమాట. సో ఇంకా అవి వేసేసుకోవాలన్నమాట. నార్మల్గా పసుపు వేసుకున్న తర్వాత వేసేసుకుంటాము. సో యూట్యూబ్ ఛానల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 4 ఇయర్స్ బ్యాకే పెట్టేది ఉండే ఎబి పుట్టక ముందు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే మా ఫ్యామిలీలో అప్పుడే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన వెంటనే ఛానల్ ఏంటి, సో అలా అలా కొంచెం భయపడ్డారనమాట, తెలియదు వాళ్ళకి. సో ఇంకా కొంచెం వెయిట్ చేశాను అనమాట. కొంచెం అంటే కొంచెం కాదు, చాలానే 4 ఇయర్స్ వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు యూట్యూబ్ అంటే ఏంటి, అసలు ఏముంటుంది కంటెంట్ అని చెప్పి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా ఇంకా నో ప్రాబ్లం అనమాట, ఓకే చెప్పారు, నీ ఇష్టం, ఎలాగైనా చేయు, మంచిగా చేయని చెప్పేసి. సో ఇంకా నేను మెల్లమెల్లగా అయితే స్టార్ట్ చేశాను. నేను వచ్చేసి మార్చ్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పటికీ మన ఛానల్ స్టార్ట్ చేసి 4 మంత్స్ దగ్గరకు వస్తుంది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో 4 మంత్స్లో బాగానే సపోర్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇంకా నేనేంటంటే నాకు ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఏదైనా సరే నా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులో. ఇంకా మహి కూడా హ్యాపీయే, నువ్వు అన్ని వర్క్ చేసుకుంటున్నావు, యూట్యూబ్ కూడా చూసుకుంటున్నావు అని చెప్పేసి. ఇంకా పిల్లల్ని మహి కూడా చాలా టేక్ కేర్ చేస్తారనమాట. సో నా ఒక్కదాంతో అయితే చాలా ఇబ్బంది అయ్యేది నాకు కూడా. డ్యూటీ నుంచి రాగానే పిల్లల్ని ఆల్మోస్ట్ మహియే చూసుకుంటుంటారు. ఇంకా నేను ఇంట్లో వర్క్, సమ్ ఎడిటింగ్ పనులు అలా చూసుకుంటుంటాను. సో ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండడం బెటర్ ఉమెన్స్ అని నా ఒపీనియన్ అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఉమెన్స్ స్ట్రాంగ్ అవుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఆ ఒపీనియన్ చాలా మందికి షేర్ చేయొచ్చు, ఆ ఒపీనియన్ నచ్చొచ్చు కూడా అందరికీ. సో నిజం చెప్పాలంటే ఖాళీగా అస్సలు ఉండరు ఇంట్లో. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికే ఆల్మోస్ట్ టైం అంతా అయిపోతుంది. కాకపోతే నేను ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్కమ్ కొంచెమైనా వస్తే ఏంటంటే వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ అవుతుందనమాట. నార్మల్ ఉమెన్స్‌ని ఏంటంటే పల్లెటూర్లలో అయినా, కొంచెం పెద్దవాళ్ళైనా అంతగా రెస్పెక్ట్ అంటే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇన్కమ్ వస్తే మాత్రం అది వేరే రెస్పెక్ట్ అనమాట.
సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ముందే, జస్ట్ మై ఒపీనియన్ అనమాట అది. సో ఇంకా నేను ఇక్కడైతే బనానాస్‌లో ఇంకా కారం, కొంచెం గరం మసాలా జస్ట్ లైట్‌గా ఏసేసి మంచిగా ఫ్రై, అంటే ఓ ఓపెన్‌గానే అన్నమాట. మూత పెట్టేయకుండా కొంచెం క్రిస్పీనెస్ కోసం ఫ్రై చేసేస్తున్నానన్నమాట. సిమ్‌లో పెట్టేస్తే అవే క్రిస్పీగా అయిపోతుంటాయి. సో, ఇంకా అదైతే ఆల్మోస్ట్ డన్ అన్నమాట 90%. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో, ఇంకిక్కడ నేను టమాటో ఏసాను గదా! ఎగ్ కర్రీలో టమాటోస్ గూడా మంచిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. సాఫ్ట్ అయిన తర్వాత కారం, హోల్ మసాలాస్ ఏసుకొని ఇంకా మంచిగా కుక్ చేసేసుకోవడమే. సో, నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఓన్లీ చికెన్, మటన్ అవి మాత్రమే వండేదాన్ని. తినడమేమో గాని, కానీ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా గాదు. ఎబ్బీ పుట్టిన తర్వాత అని జెప్పాలి. ఆఫ్టర్ మ్యారేజ్ వరకు కూడా ఒక 6 మంత్స్, 7 మంత్స్ మహి చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే నిజం చెప్పాలంటే మహియే చేశారు వంట మొత్తం. ఇంకా నేను చూసి కొన్ని నేర్చుకున్నాను. కొన్ని యూట్యూబ్‌లోనే చూసాననమాట. సో, మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు కదా! యూట్యూబ్‌లో చాలా బాగా వంటలు చేస్తారసలు వాళ్ళు. నాకనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అసలు ఇన్ని వెరైటీస్ అసలు ఎలా చేస్తారు వీళ్ళు, చాలా గ్రేట్ అని. సో, ఇంకా వుమెన్ అంటేనే ఆల్ ఇన్ వన్ గదా! అన్నీ చేయగలుగుతారు. సో, అదొకటి గుర్తుపెట్టుకొని నేను గూడా ఇంక ఇది స్టార్టప్ అయితే చేశాననమాట. సో, నేను గూడా మెల్లమెల్లగా నేర్చేసుకున్నాను. సో, టేస్ట్ విషయానికొస్తే పర్లేదు. 100 ఆన్ 100 అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక 80 75 అలా ఉంటుందనమాట. నాకైతే అది గూడా ఎక్కువే అనిపిస్తుంది. ఏమి రాని నాకు కొంచెమైనా చేయగలుగుతున్నాను అంటే నా దృష్టిలో అయితే కొంచెం గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో, సెల్ఫ్ డబ్బా అనుకోవద్దు. నిజంగానే అన్నమాట. రాని పనిని నేర్చుకోవడం చాలా కష్టం. ఆ నేర్చుకున్న దానిని ఇంప్రూవ్ చేయడం చాలా కష్టం అనమాట. సో, చాలామంది ఇలానే స్ట్రగుల్ అవుతుంటారు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు. సో, నో ప్రాబ్లమ్, మెల్లమెల్లగా నేర్చుకోండి. పార్ట్నర్ సపోర్ట్ ఉంటే చాలు. అంతకన్నా మిగతా ఏం అవసరం లేదు. సో, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యు మెల్లగా అని మహి అయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇస్తారు. సో, అదే సపోర్ట్ తోటి నేను ముందుకెళ్తున్నాననమాట. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ. సో, ఇంకా ఎగ్ కర్రీలయితే మంచిగా మసాలాలేసేసాను. సో, లాస్ట్‌లో కొంచెం కరివేపాకేస్తాననమాట నేను. ఫ్లేవర్ కోసమే గాబట్టి ఎలాగో తీసి పడేస్తాం కరివేపాకు. ఫ్లేవర్ కోసం గాబట్టి లాస్ట్‌లో ఏస్తే మంచి ఫ్లేవరొస్తుంది. సో, ఇంకిక్కడ నేను ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాననమాట. ఎగ్స్ యాడ్ చేసేసి వాటర్ పోసేస్తే అదే ఉడికిపోతుందనమాట. సో, మన ఎగ్ కర్రీ గూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో సిమ్‌లో పెట్టేసి కుక్ చేసేసుకోవడమే అన్నమాట. సో, ముందు ముందు నా లైఫ్ స్టైల్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మీరే ఇప్పుడు ప్రెజెంట్ నా ఫ్యామిలీ గాబట్టి, సో, యూట్యూబ్ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ గాబట్టి ప్రెజెంట్ అయితే. సో, ఇంకా నేను ఎలా చేస్తాను, ఎలా ఉంటాను, నార్మల్‌గా ఏంటంటే నేను ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్ అని పెట్టాను. సో, నాకు ఫ్యాషన్ అంటే కూడా చాలా ఇష్టమనమాట. ఇన్‌ఫాక్ట్ నేను డిజైనర్ అవుదాం అనుకున్నాను. ఆ కల అలానే ఉంది. సో, మహి అయితే ఇప్పటికి అంటారు, ఎప్పటికైనా సరే నిన్ను నీకొక బొటెక్ లాంటిదేమైనా చూస్తాను, చేసుకోను అని చెప్పి. కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లలున్నారు గాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారనమాట. నేనైతే ఇంకా దేనికైనా రెడీ అన్నమాట. ఇందులోనే. సో, ఫస్ట్ అయితే ఈ జర్నీ స్టార్ట్ జేసి మెల్లమెల్లగా కొంచెం కొంచెం ముందుకెళ్దాం అని చెప్పి నా ఆశ అనమాట. సో, మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా చెప్పాలి అనుకుంటే నాకు. సో, ప్రతీదీ గూడా మనం చూసి ఆలోచించి చేయాలి గాబట్టి, సో, దాంట్లోనే ఆలోచిస్తున్నాననమాట. ఏంటంటే, ఫస్ట్ ఏది చూజ్ చేసుకోవాలి అనే దాంట్లో కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను. యూట్యూబే బెటర్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే, నేనంటూ ఏంటి అనేది నేను నా వీడియోస్ చూసుకున్నప్పుడు కూడా నాకు అర్థమవుతుంది. అరే! ఎలా చేశాను ఏంటి అని. సో, ఒక వుమెన్‌గా నేనేంటంటే, కొంచెం కొంచెం గ్రో అవ్వడానికి ఆహ్, ఆహ్, కష్టపడుతున్నానని చెప్పాలి. సో, నిజంగానే. సో, ఇక్కడ మన ఎగ్ కర్రీ అయితే డన్ అనమాట. అయిపోయింది. సో, ఇంక అంతలోపు ఏంటంటే మహి డ్యూటీ నుంచి వచ్చేలోపు పిల్లలనైతే మంచిగా స్నానం చేపిచ్చి ఇలా రెడీ చేశాననమాట. సో, సేమ్ సేమ్ ఏసాను టీ షర్ట్స్. నాకు చాలా ఇష్టం ఇలా ట్విన్నింగ్ ఏయడము. ఇద్దరు బేబీ బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఉండడం వల్ల బెనిఫిట్ అయితే ఇదే అనమాట. సేమ్ సేమ్ ఎయొచ్చు. ఇద్దరికీ గొడవలుండవు ఇగ. నాకిది, నాకదని చెప్పి. జాన్ ఎలాగో చిన్నోడే కాబట్టి అడగడు. కానీ ఎబి అడుగుతాడనమాట. నాకు తమ్ముడు లాంటిదే కావాలి అని చెప్పేసి. సో, ఇంకా మహి వచ్చారనమాట. స్నానం చేసేసి ఇంకా ఫుడ్ అయితే పెట్టేశాను. తింటున్నాము ఇద్దరం కలిసి. పిల్లలు ఆల్రెడీ తిన్నారు. కాకపోతే ఏంటంటే మనం తినేటప్పుడు కూడా వచ్చి తింటుంటారు కదా! సో, ఇంకా అలా అని చెప్పి కొంచెం పెరుగన్నం అయితే పెట్టాననమాట జాన్‌కి. సో,
ఇంకా మా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట తిన్న తర్వాత. సో ఇంతే ఈరోజు వ్లాగు. సో ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నా ఈ చిన్న జర్నీని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, చిన్న లైక్ అయితే చేయండి ఇంతవరకు చూసారంటే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసి ఎంకరేజ్మెంట్ ఇంకా సపోర్ట్ ఇవ్వండి మనకి. సో త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.